హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మనకి నిఫ్టీలో ఈరోజు వీక్లీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ వీక్లో రేంజ్ వచ్చేసరికి నిఫ్టీలో ఓకే. సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 26,080 ఏదైతే ఉందో, సో ఇదొక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో గుడ్ మొమెంటం ఎప్పుడు మనకు ఉంటుంది అంటే ఈ రెసిస్టెన్స్ మనకి బ్రేక్అవుట్ అయినప్పుడే ఈ లెవెల్స్ పైనే మార్కెట్ అనేది అగ్రెసివ్గా అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు అయితే ఈ ఏరియాస్లో వరకు మార్కెట్ అయితే స్లోగా సైడ్ వేస్గా ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ కూడా 25,387 ఉన్నాయో, సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే అగ్రెసివ్గా మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే స్లోగా సైడ్ వేస్లో ఓకే ఈ లెవెల్స్ అనేవి మనకి ప్రాపర్ సపోర్ట్స్గా యాక్ట్ అవుతాయి అన్నమాట అప్ సైడ్ మూవ్ అవడానికి. అండ్ మిడిల్లో ఈ లెవెల్ని చూసారా, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి అంటే సో ఇట్ విల్ కమ్ డౌన్ అండ్ ఇట్ విల్ టేక్ సపోర్ట్ హియర్ అండ్ బ్యూటిఫుల్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ రేపటికి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే రేపు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ 26010 ఏదైతే ఉందో, సో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి యాక్ట్ అవుతుంది. అండ్ 25671 ఏదైతే ఉందో ఇది ప్రాపర్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో మిడిల్ లెవెల్ అనేది ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ నుంచి డౌన్కి వస్తున్నప్పుడు సపోర్ట్గా, లేదా డౌన్ సైడ్ నుంచి అప్కి వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి వీక్లీ లెవెల్స్. ఈ లెవెల్స్ని వాచ్ చేయండి టుమారో. ఓకే, వీక్లీ లెవెల్స్ మాట్లాడుకున్నాం, డైలీ లెవెల్స్ మాట్లాడుకున్నాం. సో నోట్ చేసుకొని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.